ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారండి. ప్రభు కృపను బట్టి దయని బట్టి అనుదినమైన వాక్యం చదవడానికి దేవుడు మనకి నిరంతరం ఆయన కృప చూపుచున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా వాగ్దానాలతో దేవుడు మనం బలపరుస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాలను మనం స్వీకరించి ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు నెరవేర్చగలడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథముల నుంచి మనం ధ్యానం చేసుకుందాం. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన గ్రంథం 146వ కీర్తన కొన్ని వచనములు మనం ధ్యానం చేసుకుందాం. 5వ వచనం నుండి మనం చదువుకుందాం. 146వ కీర్తన 5వ వచనం నుండి మనం చదువుకుందాం. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకుంటారో, ఎవరైతే యెహోవా మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకని? దానికి ముందు వచ్చిన మనం చూసినట్లయితే, రాజుల చేతనైనను నరుల చేతనైన రక్షణ కలగదు, వారిని నమ్ముకొనుకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. అవును, రాజుల సహాయం కొరకు కానీ నరుల సహాయం కొరకు కానీ మీరు వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళినా వారి ఆలోచనలు సంకల్పములన్నీ కూడా స్థిరంగా ఉండవు. కానీ ఖచ్చితంగా చేయగల దేవుడు యెహోవా మాత్రమే. అందుకే ఎవరు యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకొనునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడని దావీదు మహారాజు అనుభవపూర్వకంగా ఈ కీర్తన వ్రాస్తూ ఉన్నాడు. ఎన్నోసార్లు దావీదు మహారాజు దేవుని మీద ఆధారపడి బ్రతికి ఉన్నవాడు. చిన్నప్పటి నుంచి బాల్యమందు నుంచి కూడా తన అన్నదమ్ములందరూ ఒకే రీతిలో ఉండేవాళ్ళు. కానీ దావీదు మాత్రం గొర్రెలను కాసుకుంటూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవుని శక్తిని అనుభవిస్తూ ఆయన కృపలో పెరిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే తనకున్న అనుభవాన్ని బట్టి ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుదినము దేవుని మీద ఆధారపడుతూ ఉన్నారా? దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా? మనుషుల సహాయం మనం అడుగుతాము ఖచ్చితంగా, కానీ వాళ్ళు చేయగలరు, చేయకపోవచ్చు. కానీ మన దేవుడైన యెహోవా మనం అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన సహాయం చేయగలరు. చూడండి, దాని క్రింద మనం చూసినట్లయితే ఆయన ఎంత గొప్ప దేవుడంటే, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. సృష్టికర్త ఆయన. సృష్టిలో ఉన్న సమస్తము ఆయన మూలంగా, ఆయన ద్వారా కలిగి ఉన్నది. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ఉన్న దేవుడు. ఈ నరులు, ఈ రాజులందరూ కూడా దేవుని సృష్టిలోని ఒక భాగమే. వాళ్ళని తయారు చేసిన, వాళ్ళని నిర్మించిన దేవుని మనం ఆధారపడినట్లయితే, ఆ దేవుని మీద మనం ఆధారపడినట్లయితే ఆయన ఖచ్చితంగా మనకి సహాయం చేయగలడు. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పనేవాడు. వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చే స్థితిలోనే ఉంటాడు. కానీ ఆ వాగ్దానాన్ని నెరవేర్చకుండా మాట తప్పనివాడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాధపరచబడే వారికి ఆయన న్యాయం తీరుస్తాడు. ఆకలి కొనిన వారిని ఆయన ఆహారము దయచేస్తాడు. ఎవరైతే బంధింపబడి ఉంటారో, శ్రమలలో, నిందలలో, అవమానాలలో ఎవరైతే దాని నుండి బయటికి రాలేక బంధింపబడినట్లుగా ఉంటారో వారికి విడుదల కలుగజేస్తారు. అలాగే గుడ్డి వారి కన్నులు తెరవ చేయవాడు ఆయనే. ఒకవేళ శారీరకంగా గుడ్డితనం ఉన్నప్పటికీ ఆత్మీయ స్థితిలో గుడ్డితనం కలిగిన వారికి కూడా ఆ కన్నులు తెరవజేసేది దేవుడైన యెహోవా మాత్రమే. ఆయన కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. అవును, కృంగిన వేళల్లో మనము బాధపడుతూ అలాగే ఉంటే చేతకాని వాళ్ళగా అవుతాం. కానీ ఎప్పుడైతే యెహోవా మీద ఆధారపడతామో, యెహోవా సన్నిధి కొరకు ఆశతో ఎదురు చూస్తామో, ఆయన మనం లేవనెత్తి బలపరిచి ధైర్యం ఇచ్చి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎల్లప్పుడూ నీతిమంతులను ప్రేమిస్తూ ఉంటాడు. మనం ఆయన సన్నిధిలో నీతిగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంతగానో సంతోషపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన చేత నిర్మించిన ప్రజలను కనుక, ఆయన నీతిమంతుడు కనుక మనం కూడా నీతిమంతులుగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. కనుక నీతిమంతులను ఆయన ఎంతో అధికముగా ప్రేమిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఆయన పరదేశులను కాపాడువాడు. తండ్రి లేని వారిని విధవరాలను
ఆదరించేవాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకవేళ ఏ స్థితిలో ఉన్నప్పటికీ నాకు ఎవరు సహాయం చేసే స్థితిలో లేరని అనుకొని బాధపడవలసిన పని లేదు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడే ఇదేనా మాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రీతిగా ఎలాగంటే ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. అవును, దేవుని మీద మనం ఆధారపడి ఆయన ఎడల మనం ఆశ పెట్టుకొని జీవించినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు కనుక విడుదలనిస్తాడు. మన కన్నులు తెరుస్తాడు, మనకు విడుదలనిస్తాడు. అలాగే మనల్ని ప్రేమిస్తాడు, మన పక్షంలో ఉండి కార్యములు జరిగిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి 148వ కీర్తనలో మనం చూసినట్లయితే ఆయన నామం మహోన్నతమైన నామము, ఆయన ప్రభావం భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులకు అందరికీ, ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలులకును ప్రఖ్యాతికరముగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఒక శృంగమును స్థాపించి ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారికి, ఇశ్రాయేలీలందరికీ కూడా అది ప్రఖ్యాతికరముగా ఉన్నదని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ప్రభావం ఎలా ఉంటుందంటే భూమి ఆకాశములకు పైగా ఉన్నదంట. అవును, ఆయన కృప కూడా అంతే కదండి. భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంతకంటే అధికముగా ఆయన కృప ఉన్నది. అలాగే ఆయన ప్రభావం కూడా ఆకాశములకు పైగా ఉన్నదని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మనము ఆరాధించుచున్న దేవుడు, ఆయన నామం మహోన్నతమైన నామం గల దేవుని మనం ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుచేత రాజుల చేత నేను, నరుల చేత నేను రక్షణ కలగదు, కానీ దేవుడైన యెహోవా నామమును బట్టి మనకి రక్షణ కలుగుతుంది. రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేయుదును అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటిది అయినా సరే, అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, విడుదలనిచ్చి విజయం ఇచ్చేది మన దేవుడైన యెహోవా మాత్రమే. ఇదేనా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనల ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలో ఉన్నటువంటి సర్వమును కలుగజేస్తున్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరికి యాకోబు దేవుడు సహాయంగా ఉంటాడో, ఎవడు దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నానో వాడు ధన్యుడు. అట్టి ధన్యత మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం దేవుని మీద ఆధారపడి జీవించాలి. అప్పుడు మనకున్న ప్రతి సమస్య నుంచి ఆయన విడుదలనిచ్చి విజయం ఇచ్చి ఉన్నత స్థితిలో మనం ఉంచడానికి సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన నిరంతరము ఏలే దేవుడు, ఆయన నిరంతరము ఏలు రాజు అయి ఉన్నాడు. సమస్తమును కలుగజేసిన దేవుడై ఉన్నాడు కనుక ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కనుక దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఖచ్చితంగా ఆయన మన ప్రతి విషయంలో, ప్రతి కార్యంలో కూడా విజయం ఇచ్చి ముందుకు నడిపిస్తాడని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించింది గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపగల హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మేమందరం కూడా ప్రతి ఒక్కరూ మీ మీద ఆధారపడి జీవించినట్లుగా, మీ సహాయం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నట్లుగా అయ్యా మమ్మల్ని అందరినీ బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. భూమి ఆకాశం సృజించిన యెహోవా వల్లే మాకు సహాయము అని మీరు తెలియజేస్తూ ఉన్నారు కనుక అటు దేవుడు అయిన మిమ్మల్ని మేము ఆరాధిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు ఎంతమైతే వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని అన్నాము తండ్రి. ఆమేన్.